హాయ్ ఫ్రెండ్స్! ఆగస్ట్ 8, 9న ఎలిగెంట్ థ్రెడ్ వాళ్ళ ఈవెంట్ మెకనీలో జరిగిందండి. చాలా యూనిక్ కలెక్షన్స్ అయితే నాకు కనిపించినాయి. ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. ఎనర్జైజ్ చేసి ఇస్తాము. ఎనర్జైజ్ చేయడం అంటే ఏంటండి? ఎనర్జైజ్ చేయడం అంటే ఇప్పుడు ఇంట్లో కంటిన్యూస్గా అలాగా మంత్రం ఉంటుంది. క్రిస్టల్స్కి కూడా ఆ మంత్రం పెట్టి ఎనర్జైజ్ చేస్తాము. లేకపోతే ఏదో ఒక దేవుడి మంత్రం అలా రన్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. సో అవి ఎనర్జైజ్ అవుతాయి అండ్ క్లెన్జింగ్ కూడా ఉంటుంది. సో ఎవ్రీడే సేజ్ అని దొరుకుతుంది, దాంతో క్లెన్స్ చేస్తాం అనమాట. క్లెన్స్ చేసి ఇవి దియాస్ అనమాట, దీపాలు. స్టోన్తో దీపాలు, క్రిస్టల్స్తో దీపాలు. ఇవి ఇప్పుడు సెల్నైట్ అంటారు. ఇది మనం ఇప్పుడు శ్రావణ మాసం కదా వచ్చేది, లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుంటే చాలా మంచిది అనమాట. పూజ రూమ్ అంతా ఇదవుతుంది, ఎనర్జైజ్ అవుతుంది. ఎంత ఉంటుందండి ఆ క్రిస్టల్? పెయిర్ వచ్చి $25. పెయిర్, ఓకే. ఇప్పుడు గ్రీన్ ఎవెంచురిన్ అంటారు దీన్ని. ఎవెంచురిన్, ఓకే. సో ఇదేంటంటే మనకి మనీ అట్రాక్షన్కి, లక్కి బాగా ఉపయోగపడుతుంది. అండ్ ఇవన్నీ కూడా క్రిస్టల్స్ అన్నీ కూడా చక్రాస్ మీద చూపిస్తుంది, ప్రభావం చూపిస్తుంది అన్నమాట. మన ఇప్పుడు ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్ అండి, చేతితో చేసినవి అనమాట. ఓకే, బాగుందండి. ఇది రోజ్ క్వార్ట్స్ అంటారు దీన్ని. ఓకే. రోజ్ క్వార్ట్స్ ఏంటంటే సూతన్స్ టర్బులెంట్ ఎమోషన్స్ అనమాట. బాగా ఏమన్నా చికాకుగా అలా ఉన్నా ఇది కొంచెంసేపు పట్టుకుంటే రిలేషన్షిప్స్కి వాటికి కూడా బాగా పనికొస్తుంది అనమాట. ఓకే, చల్లగా ఉంటుంది, దాన్ని బట్టి చెప్పచ్చు అది క్రిస్టల్. చల్లగా ఉందండి యాక్చువల్లీ, దాన్ని బట్టి చెప్పచ్చు మీరు. ఇవన్నీ చిన్న చిన్న శ్రీ యంత్రాలు ఉంటాయి. ఇవేంటండి? గ్లాస్ అయినా స్ఫటిక ఇవి. ఓకే, బాగుందండి. ఇవన్నీ ఏంజల్స్ లాగా వస్తాయి, కొన్ని ఇలాగా ఫిగరీన్స్ లాగా వస్తాయి. కొంతమందికి ఇలా ఇష్టం, డెకార్ లాగా ఇష్టపడతారు కాబట్టి ఎట్లా. బట్ ఇదంతా క్రిస్టల్. గిఫ్టింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. క్రిస్టల్, న్యాచురల్ క్రిస్టల్, మంచి గిఫ్ట్స్ ఇవి. నైస్. బ్లూ యాంజలైట్ అంటారు దీన్ని. బ్లూ దేనికోసం వాడతారండి? ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కి, ఇన్నర్ పీస్ కి అండ్ స్పిరిచువల్ కనెక్షన్స్. ఓకే. మా చిన్న పాప బాగా తక్కువ మాట్లాడుతుందండి. దానికి వాళ్ళకి ఏదన్నా చైన్స్ లాగా అట్లా ఏమైనా ఉన్నాయా? బ్రేస్లెట్స్ ఉంటాయి. బ్రేస్లెట్ కమ్యూనికేషన్ కంటే యూజువల్లీ లాపిస్ లాజోలి వాడతాం. ఇగో ఇలాంటి స్టోన్ వాడతాం అనమాట. ఓకే, ఉన్నాయండి. బ్రేస్లెట్ ఇది అయిపోయాయి లాపిస్ లాజోలి. ఓకే. ఇది మీరు గణపతి అయినా పెట్టుకోవచ్చు. ఓకే, లేదా ఈ ఫామ్ లో పెట్టుకోవచ్చు. నైస్. ఓకే, నైస్ అండి. సో ఒక్కొక్క క్రిస్టల్కి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఇది చూడండి, ఇది గ్రీన్ ఎవెంచురిన్ అంటారు. న్యాచురల్ స్టోన్, ఇదంతా భూమిలో ఇలా ఉంటాయి క్రిస్టల్ అయినా. ఎంత ఉంటుందండి ఇది? ఇది $90 అండి. నైస్ అండి, బాగుంది. ఇది ఏంటి స్టోన్ అండి? ఇది మరకతం. మరకతం అంటే ఎమరాల్డా? ఇది కూడా గ్రీన్ ఎవెంచురిన్ అంటాము. ఎమరాల్డ్ అన్నాక లేదు, ఎందుకంటే ఎమరాల్డ్ ఇంకా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా. రైట్. ఇది శ్రీయంత్రం. ఇది మరకత శ్రీయంత్రం. మీకు ఏదైనా ఇన్స్టా పేజ్ అట్లా ఏమైనా ఉందా? ఉన్నదండి, కాంతి ఎనర్జీ క్రిస్టల్స్. ఓకే, కాంతిస్ ఎనర్జీ క్రిస్టల్స్. నైస్ అండి. సో ఇది గదా, హనుమాన్ గదా, పిల్లలు జడుచుకోకుండా. ఓకే. ఇది అది టర్టిల్ అండి, అదే మనం తాబేలు విత్ ఆల్ స్టోన్స్. అది డెకరేషన్. ఓకే, అంటే పెట్టుకుంటా మంచిది, వాస్తుకి కరెక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఏంటండి? అది షాంగైట్ అంటారండి. లైట్ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది ఏంటంటే EMF షీల్డింగ్ లా ఉపయోగపడుతుంది. ఫోన్స్ దగ్గర, ఎలక్ట్రానిక్ డివైసెస్ దగ్గర పెట్టుకుంటే షాంగైట్ అనేది EMF బ్లాకేజ్ అనమాట. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ రాకుండా అది బ్లాక్ చేస్తుంది. షాంగైట్ అంటారంట. చాలా లైట్ వెయిట్ ఉంది కానీ న్యాచురల్ స్టోన్ అండి ఇది. నైస్ అండి. అది జపమాల, దేవదారు జపమాల. నైస్. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. మీకు ఎలాగా ఇంట్రెస్ట్ అయింది? ఇది నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతాను, కాదు చాలా రోజులు పర్సనల్ గా వాడుకునేదాన్ని. సో అప్పుడు ఎందుకు కొంచెం నలుగురికి ఉపయోగపడేది కదా అనేసి స్టార్ట్ చేసాం. ఇది యాంబర్ అంటారండి.
యాంబర్ అంటే యాంబర్ అంటే రేర్ ఆర్గానిక్ జెమ్ స్టోన్ ఇది. ఓకే. ఆ ఫాజిల్ ట్రీ రెజిన్ నుంచి వస్తుంది అనమాట. ఓ, ఇది ఫామ్ అవడానికి ఆల్మోస్ట్ చాలా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. ఇది దేనికి ఉపయోగపడుతుందండి? ఇది ఎనర్జీ షీల్డింగ్కి అండ్ ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఓ నైస్ అండి, బాగుందండి. గుడ్ డైట్ యాక్చువల్లీ. యూస్ఫుల్. ఇది కూడా ఇంకా పిరమిడ్ షేప్లో వచ్చింది. పిరమిడ్ షేప్లో శ్రీయంత్ర చిన్నది చిన్నది కదా, రైట్. బాగున్నాయండి. అది $5కే వస్తుంది. ఓకే. దాంట్లోనే మెర్కబా అంటాం దీన్ని. మెర్కబా. మెర్కబా. మెర్కబా అంటే? మెర్కబా అంటే ఇట్లా ఇన్ని యాంగిల్స్ ఉంటాయి కదా, వాటిని మెర్కబా. ఓ షేప్ అట్లా అంటారు, మెర్కబా అంటారు. ఓకే, నైస్, ఇంట్రెస్టింగ్ నేమ్స్ అండి. ఇవేంటండి? కాపర్. ఇది వాస్తు యంత్రం అండి. వాస్తు యంత్రం. ఓకే. అది అలా పెట్టుకుంటే ఇంట్లో వాస్తుకి కరెక్ట్ చేస్తుంది అన్నమాట. ఏమన్నా వాస్తు లోపాలు ఉంటే సో అది అది కరెక్ట్ చేస్తుంది. నైస్ అండి, బాగున్నాయి. ఇవేంటండి క్రిస్టల్స్వి? ఇది 7 చక్ర క్రిస్టల్ బ్రేస్లెట్ అండి. మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి కదా, 7 చక్రాస్ని బ్యాలెన్స్ చేస్తుంది ఇది వేసుకోవడం వల్ల. ఓకే, అవన్నీ న్యాచురల్ స్టోన్స్? అన్ని న్యాచురల్ స్టోన్స్. ఓకే. ఇవి షోగా ఉన్నది. ఇది 7 చక్రాయే, బట్ కొద్దిగా షోగా కొంచెం ఫ్యాన్సీగా కట్ చేశారు. అంతే. ఎంత పడతాయండి ఇవైతే? ఇవైతే 15 అండి. ఇది కొంచెం పెద్దది కదా, 25. ఓకే, నైస్ అండి. ఇవి రుద్రాక్షల్లా ఉన్నాయి కదా? పంచముఖి రుద్రాక్ష. పంచముఖి, రెగ్యులర్ పంచముఖి రుద్రాక్షలే కదా? రెగ్యులర్ పంచముఖి రుద్రాక్ష. ఏకముఖి కదా, బాగా బాగా పనిచేస్తుంది. ఇది మా పంచముఖి అందరూ ఎక్కువగా వాడేది కదా, అందుకని తెప్పించాను. నైస్ అండి. ఇవేంటండి? ఇవి హ్యాంగింగ్, క్లియర్ పాట్స్ హ్యాంగింగ్ అండి. ఇంట్లో హ్యాంగ్ చేసుకుంటాము. ఓకే. హ్యాంగ్ చేసుకుంటే మనకి ఎక్కడైతే కూర్చుంటామో మనం అక్కడ హ్యాంగ్ చేసుకుంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది, థాట్స్ అవి క్లియర్గా అలా ఉండడానికి. అందులోనే 7 చక్రాలు. నైస్ అండి, వెరీ గుడ్ అండి. అంటే ఇలా వాట్సాప్లో రీచ్ అవ్వచ్చు. వాట్సాప్లో రీచ్ అవ్వచ్చు. ఓకే. ఓకే. 9265423669. బాగుందండి. మీరు మెకనీ ఏరియాలోనే ఉంటారు కదా? ఇక్కడే ఉంటాం, మెకనీ. కస్టర్ రోడ్లో ఉంటారండి. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ అయితే మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు. ఇవి ఇంకా కొన్ని కలెక్షన్స్ అండి. Just crop top and lehenga. ఓ, లెహంగా మీద క్రాప్ టాప్ లాగా. Yeah. వెరీ Just నైస్ అండి. బాగుందండి. ఓకే, నైస్ అండి. ఎంత పడుతుందండి ఇది సెట్? ఇది కస్టమైజ్డ్, సో ఓన్లీ వన్ పీస్, ఓన్లీ దిస్ సైజ్. ఇంట్లో మల్టిపుల్ సైజెస్ ఉండవు. ఓ, మీరు కస్టమైజ్ మీరే చేయించారా ఇది? యా కస్టమైజ్డ్. అన్ని కస్టమైజ్డ్ పీసెస్. అందుకే మోస్ట్లీ మ్యాక్సిమం ఉంటే సెకండ్ పీస్ ఉంటుంది లెహెంగాస్లో అయితే. ఓకే. టాప్స్లో అయితే కొంచెం మల్టిపుల్ సైజెస్ ఉన్నాయి కానీ, బట్ లెహెంగాస్ అయితే ఓన్లీ కపుల్ ఆఫ్ సైజెస్, మ్యాక్సిమం 1 or 2 అంతే సైజెస్. ఓ, వెరీ నైస్ అండి. సో మీకు మొత్తం అంతా కస్టమైజ్డ్, మొత్తం కస్టమైజ్, రెడీమేడ్. సో మొత్తం లోపల లైనింగ్ ఇవన్నీ మీరు మంచి చూస్ మేమే చూస్ చేసుకుని స్టిచ్చింగ్ కూడా మీకు యూ విల్ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రెడీమేడ్ అండ్ ఎవ్రీథింగ్. సో లాట్ ఆఫ్ రూమ్ కూడా బాగా ఇచ్చారు. లాట్ ఆఫ్ రూమ్ అండ్ యూనో స్టిచ్ కూడా గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా అట్లా. చాలా మంది అంటే తెచ్చి చేయడం తెలుసు, కానీ ఇంత వర్క్ ఉన్నది, ఇంత డిజైన్ ఉన్నవి కస్టమైజ్ చేస్తారంటే ఇట్స్ వెరీ గుడ్ అండి. మా కజిన్ షీ హ్యాస్ హర్ బొటిక్ ఇన్ ఇండియా. సో మా పాపకి తను చేసి పంపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ కజిన్స్ వాళ్ళు బాగున్నాయి మాకు కూడా అంటే, సో You started like that. collection and sent it. Oh. I don't go to shows. I just sell off internet. Okay. You have a good quality then. Definitely. Wise ga, okay. మీరు మామూలుగా ఇందులో కూడా Ah, ఇది చందేరి cotton. Okay. Very nice. Material Malchenderi. Oh, very దిస్ ఇస్ pure Chenderi. Okay. అండ్ ఇంకెక్కడన్నా చూసి మల్చందరి బల్క్ లో చేస్తారు కదా, యూ సీ క్లియర్ డిఫరెన్స్ విత్ ద క్వాలిటీ. ఓకే. ఏ సైజెస్ వరకు ఉంటాయండి ఫ్రాక్స్? ఫ్రాక్స్ అయితే మోస్ట్లీ ఇవి పెద్దవాళ్ళకి అన్నట్టే, of course. వీటికి కాంప్లిమెంట్ అవడం, ఎవరైనా వచ్చిన వాళ్ళు చూసుకుంటారని చేసినయే. సో 44 వరకు ఉన్నాయి సైజు. సో మై దీనికి కూడా దేర్ ఇస్ లాట్ ఆఫ్ రూమ్. ఓకే. ఇది కూడా ఇఫ్ యు సీ
ఖర్చు ఉంది అన్నిటికీ. ఓకే, ఇదంతా ఇంతవరకు ఖర్చు ఉంటుంది. వెరీ నైస్ అండి. సో మీకు ఎంతతో స్టార్ట్ అయితే అండి ఫ్రాక్స్ అయితే? ఫ్రాక్స్ అయితే 50 నుంచి స్టార్ట్ అవుతుంది. 50. ఓకే. 50, 60. జార్జెట్స్ కూడా ఉంటాయా? ఇవి జార్జెట్ ఉంది. ఓ నైస్ అండి, బ్యూటిఫుల్. ఇది మల్చేందేరి. మల్చేందేరి. ఓకే. సో దిస్ ఇస్ యూ హ్యావ్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ డిజైన్స్ యాక్చువల్లీ, అంటే రొటీన్ గా లేవు. ఇది చందేరి. దిస్ ఇస్ నైస్. అంటే మామూలు బల్క్ లో చూస్తే ఆబ్వియస్లీ యూల్ గెట్ ఫర్ 30-40, కానీ నేను అంతకి ఇవ్వలేను అనమాట. ఎందుకంటే బల్క్ లో చేసినప్పుడు దే గెట్ మెటీరియల్ బల్క్ లో చేస్తారు, అండ్ వెన్ దే మేక్ ఇట్ అట్ వన్స్ దే విల్ సేవ్ లాట్. అంటే హ్యాండ్ స్టిచ్ పర్సనల్ గా చేయడం అంటే దే మెయింటైన్ క్వాలిటీ. యూ డోంట్, దే లాస్ట్ లిటిల్ లాంగర్ ఆల్సో కదా దానివల్ల. పీసెస్ లైక్ దిస్ వేర్ దిస్ ఇస్ మగ్గం వర్క్. ఓకే. ఈ టాప్ అంతా మగ్గం వర్క్. ఓకే. షిఫాన్ ఇది క్లాత్ షిఫాన్, ప్యూర్ షిఫాన్. ఓకే, వెరీ నైస్ అండి. ప్యూర్ షిఫాన్. ఇదేమో వీ హ్యావ్ సమ్ ఈ జార్జెట్స్, ప్యూర్ జార్జెట్. ఇది క్రేప్. బాగుందండి, క్రేప్స్ బాగుంది, క్లాత్ కూడా బాగుంది. Yeah. అండ్ ఐ లైక్ ద జార్జెట్స్ టు, బిట్స్ ఫ్లోయి. ప్రీ టీన్స్ ఉంటారు కదా, 9 This is years, very 10 years soft వాళ్ళకి అండి. చాలా బాగుంటుంది. ఇది It's very soft actually. జార్జెట్ ప్లస్ జస్ట్ క్రాప్ టాప్ అండ్ లెహంగా అనమాట. ఓకే, వెస్ట్రన్ స్టైల్లో ఉంది. వెరీ నైస్ అండి. ఇంకా జార్జ్ ఇది కూడా బాగుంది యాక్చువల్లీ, ఈ డిజైన్ కూడా చాలా బాగుంది యాక్చువల్లీ. ఇందులో 3 కలర్స్ ఉంటాయి అనమాట. ఇదొకటి, ఈ బ్లాక్ ఒకటి, ఓకే. ఇదొకటి. ఇది చూస్తానికి చాలా లైట్ వెయిట్ ఉన్నట్టు ఉంటుంది, కానీ ఈ బాడీకి లైనింగ్ ఉందన్నమాట. అది మామూలు ఇక్కడ రెడీమేడ్ వాటికి లైనింగ్ ఎలా ఉంటుందంటే హార్డ్లీ ఇలాంటి చిరిగిపోయేటట్టు ఉంటుంది. బట్ ఇట్స్ స్ట్రాంగ్, మంచి బిజీ ఆర్ సంథింగ్ ఆ మెటీరియల్. ఓకే. ప్లస్ నేను క్యాంకూన్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇది అంతా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను ఇందులో ఒకటి తీసుకున్నాను. ఓకే, వెరీ కంఫర్టబుల్, లైట్ వెయిట్, వెరీ గుడ్ అండి. కలర్స్ ఆర్ ఆల్సో వెరీ డిఫరెంట్ and the designs are not like routine ones I normally see. and this is not fast fashion అనమాట. మనకు ఇప్పుడు long lasting mostly. Okay, so people who value quality, క్వాలిటీ అండ్ కలర్స్ definitely. కూడా మీరు చూస్తే పేస్టల్ కలర్స్, మంచి కలర్స్ ఉంటాయి. yeah, నాట్ ఎవ్రీవన్. very ఇప్పుడు nice ఇది అండి. ఉందనుకోండి, ఈ లెహంగా, దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్. Yellow color ones. ఎల్లో. ఇది ఆర్గాన్జా. ఓకే. అండ్ పైన లేస్, ఇది మంచి నెట్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది. అంటే ఒకళ్ళు కావాలని మన కోసం కుట్టిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నాయి. ఇట్స్ మోర్ వెరీ వెరీ సాఫ్ట్ ఉంది ఈ ఇది క్లాత్. satin. సాటిన్ అండి ఇది. ఓకే, సాటిన్ మీద ప్రింట్స్. వెరీ బ్యూటిఫుల్ అండి ఇది. అండ్ క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. పిల్లలకి మీరు వేసుకోమంటే కొంచెం ఇబ్బంది పెట్టకుండా వేసుకునేలా ఉంది. కిందేమో రా సిల్క్. ఇది రా సిల్క్. ఓకే, ఓకే. జస్ట్ కింద కొంచెం నెట్ కూడా ఇచ్చినట్టున్నారే, అంటే ఇది స్టిఫ్ గా ఉండడానికి. క్యాన్కూన్ లైనింగ్. ఓకే, క్యాన్ సారీ, ఇలా నుంచి ఉంటుంది కదా, ఇలా పడిపోకుండా. అవును అవును, దానికన్నమాట. కింద లైనింగ్స్ అవి కూడా. ఎక్కడున్నారండి అసలు మీరు? నాకు ఇప్పటిదాకా కనిపించలేదు. నేను షోస్ కి రానండి ఎక్కువ, అసలు షోస్ కి రాను నేను. ఓకే. నేను ఇది ఐ థింక్ దిస్ ఇస్ ద థర్డ్ టైం ఐఎమ్ డిస్ప్లేయింగ్ మై కలెక్షన్. ఈ కట్, సైడ్ కట్, దీనికి ఏదో పేరు ఉంది, నాకేదో చెప్పింది. మంచిగా ప్యాంట్ తీసుకొని దీని ప్యాంట్స్ వచ్చింది. ఇదేమో ఇది ఫ్రంట్ అనమాట. ఆలియా కట్ అది కాదు, బట్ ఆలియా కట్, బట్ ఫ్రంట్ స్లిట్ వచ్చింది. సో యూ కెన్ వేర్ ఇట్ విత్ జీన్స్ ఆల్సో. జీన్స్ లేదా ఇది కూడా మంచిగా జీన్స్ మీద వేసుకుంటే చాలా స్టైలిష్ ఉంటుంది. ఇది ఇలాంటి ఇది ఒకటి ఉంది. గ్రీన్ ఇదా కాదు, ఇది సైడ్ కట్. వీళ్ళైతే త్వం కలెక్షన్స్ అండి. సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ అయితే కనుక డైరెక్ట్గా వాళ్ళ ఇన్స్టా పేజ్ రీచ్ అవుట్ అవ్వండి. అది వాళ్ళ ఇన్స్టా డీటెయిల్స్ అండి. మంచి భారీగా ఉన్నాయండి కదా. ఏంటండి 1 గ్రామా ఎలోయా ఏంటండి ఇవి? 1 గ్రామ్. ఓకే, ఓకే, వెరీ నైస్ అండి. సార్ అయితే వాళ్ళ వైఫ్కి సపోర్ట్ చేస్తున్నారండి. వాళ్ళు చిన్న బ్రేక్ తీసుకున్నారు, కానీ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. చాలా నిండుగా ఉన్నాయి, అంటే ఒక్కటి వేసుకున్నా కూడా మనకి మెడ నిండుగా ఉండేలాగా ఉన్నాయండి డిజైన్స్ అయితే.
ఇది ఎంత 110 పెట్టారు. సో 150 కొంటే కనుక బ్లాక్ బీడ్స్ చైన్ ఫ్రీ ఆఫర్ కూడా పెట్టారండి. ఇవైతే లడాస్ ఉన్నాయండి. అసలు చాలా నిండుగా ఉంది, ఫ్లెక్సిబుల్గా కూడా ఉంది యాక్చువల్లీ. ఇట్లా తిరుగుపడిపోతుంది అని అట్లా అనిపించట్లా, చూస్తే బాగుందండి. ఇవైతే మంచి షాండ్లియర్ లాగా ఉన్నాయి ఇయర్ రింగ్స్. అదైతే $120 పెట్టారండి. ఇదైతే రాణిహారం మోడల్లో వచ్చింది, విత్ బీడ్స్ కూడా వచ్చిందండి. ప్రైజెస్ కూడా బాగానే రీజనబుల్గా పెట్టారండి. కుందన్స్, జడావులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వడ్డాణాలు కూడా డిఫరెంట్ సైజెస్, డిజైన్స్లో ఉన్నాయండి. గోల్డ్ వడ్డాణాలు ఎలాగో లాకర్లోనే ఉంటున్నాయి కదా, మనకి ఇవి ఏంటంటే రకరకాలుగా పెట్టుకోవడానికి ఇది ఒక ఆప్షను. ఇవి జడలు కదా అండి, జడ బిళ్ళలు విత్ డైమండ్ ఫినిష్ వచ్చిందండి ఇవైతే. అంటే ఇవి బ్లాక్ బీడ్స్లో చాలా కలెక్షన్ ఉన్నాయి. ప్రైజెస్ కూడా ఎంతలో స్టార్ట్ అవుతాయండి? $10 అట్లా కూడా ఉన్నాయండి. $8 to 10లో కూడా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి. నైస్ నైస్. సో ఇవన్నీ ఇయర్ రింగ్స్ అండి, చాలా నిండుగా ఉందండి ఇదైతే. నైస్. ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఈ మధ్య కాలంలో నేనైతే చూడలేదు అలాంటి డిజైన్, చాలా డిఫరెంట్గా ఉంది. నైస్. కొన్ని డైమండ్ ఫినిష్లో వచ్చినాయి కూడా ఉన్నాయండి. పిల్లలకైనా వేయొచ్చు, మనమైనా వేసుకోవచ్చు. పిల్లలకి ముప్పట్ లంగాల మీద అట్లా వేశారనుకోండి, ఇవి చాలా బాగుంటుంది. నైస్. ఇంకా ఇలాగే చాలా కలెక్షన్ ఉన్నాయండి. నేను వాళ్ళ ఇన్స్టా పేజ్ కూడా ట్యాగ్ చేస్తాను. నార్త్ లేక్ అండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నార్త్ లేక్ నుంచి వచ్చారండి సారు, సో మేడం కూడా. సో మీకు ఏదన్నా నచ్చితే కనుక మీరు నార్త్ లేక్ ఆ ఏరియా దగ్గరలో ఉన్న మీరు వాళ్ళని డైరెక్ట్గా రీచ్ అవుట్ అవ్వచ్చు. ఈ మధ్య బాగా నిండుగా ఉన్నవి వేసుకోవడం ట్రెండ్గా ఉందండి. నేను మొన్న ఒక ఈవెంట్కి వెళ్ళాను. అసలు శారీ మీద మేడం పేర్ చేస్తే ఎంత బాగున్నారో అసలు. ఇది ఒక్కటి ఇట్లాంటిది వేసుకుంటే కూడా భలే ఉంటుంది. ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్స్ అయినా, అంటే మన ఇంట్లో ఈవెంట్స్ ఉంటాయి కదా, అలాంటివి వేసుకున్నా బాగుంటుందండి. ఇది సెట్ చాలా బాగుంది ఇదైతే, అండ్ యూనిక్గా కూడా ఉన్నాయండి. నైస్. గుడ్ గుడ్ గుడ్. ఇది కూడా చాలా క్యూట్గా ఉందండి, నిండుగా కూడా ఉంది. ఇదిగోండి పింక్ స్టోన్స్ కూడా ఉన్నాయి దీంట్లో అయితే. మా అమ్మాయిలు అంటే వాళ్ళు పింక్ ప్రియులు ఉంటారు కదా, వాళ్ళకైతే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఇది. ఎమరాల్డ్స్ తో పాటు పింక్ స్టోన్స్ కూడా వచ్చాయండి. నైస్. ఈ కలెక్షన్ కూడా బాగున్నాయండి. నైస్. మీకు ఏమైనా నచ్చితే కనుక వాళ్ళ ఇన్స్టాలో రీచ్ అవుట్ అవ్వండి. వాళ్ళు అంటే మీకు నార్త్ లేక్ దగ్గరలో ఉంటే పర్సనల్ షాపింగ్ రిక్వెస్ట్ చేయొచ్చండి. నేను వాళ్ళ డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇదైతే వాళ్ళ ఇన్స్టా పేజ్ అండి, హారిక ఫ్యాషన్ ట్రెండ్స్. థ్యాంక్ యూ. సో ఇవన్నీ వరలక్ష్మి వ్రతానికి కాంబోసా అండి? అవునండి. బాగున్నాయండి. ఎంత పడుతుంది అండి కాంబో? బ్లౌజ్ పీసు, బ్యాంగిల్, ఇదేంటండి రబ్బర్ బ్యాండా? ఒకటి 2 హ్యాండ్మేడ్ రబ్బర్ బ్యాండ్ అండ్ హ్యాండ్మేడ్ శారీ పిన్. శారీ పిన్. ఓకే. ఇది కుంకుమ అండ్ ఒక పోట్లీ బ్యాగ్ లో పెట్టేసి ఈ కాంబినేషన్. ఎంత పడుతుందండి? సో డిపెండింగ్ అపాన్ క్వాంటిటీ అండి. 10+ తీసుకుంటే ఈచ్ పోట్లీ బ్యాగ్ $8 అని చెప్తున్నాను. విత్ బ్లౌజ్ పీస్, బ్యాంగిల్స్ అన్ని కలిపి. నైస్. ఓకే. ఒకవేళ 10 లోపు 10 or 10 లెస్ తీసుకుంటే $10 ఈచ్ అని చెప్తాను. ఓకే, $10 ఈచ్. ఓకే. ఎక్కువ తీసుకుంటే డిస్కౌంట్ వస్తుంది, లేకపోతే $10 పడుతుంది. నైస్ నైస్ అండి. సో ఇదేనండి కాంబో ఆఫర్స్. కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ బ్యాగ్స్ కూడా వర్క్ బ్యాగ్స్ వచ్చాయండి, విత్ పర్ల్స్ బీట్స్ వర్క్ వచ్చింది. బ్యాంగిల్స్ ఎంత పడుతున్నాయండి? ఇవి 8 బ్యాంగిల్స్ $6 అని చెప్తున్నానండి. 8 బ్యాంగిల్స్ 6 ప్లెయిన్ అయితే. జెల్లీ బ్యాంగిల్స్ కదా ఇవి. ఇది 3mm బ్యాంగిల్ అన్నమాట. అంటే విడ్త్ ఎక్కువ ఉంటుంది మన నార్మల్ బ్యాంగిల్స్ కంటే. సో ఇవి సెట్ రావడమే 8 బ్యాంగిల్స్ లాగా వస్తుంది సెట్. దెర్ ఇస్ నో 12. ఓకే. సో 8 బ్యాంగిల్స్ $6 చెప్తున్నాను. ఓకే. మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చా? మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంది అండి. లైక్ 4 and 4, నాట్ మోర్ దెన్. గాట్ ఇట్. సో ఇవన్నీ ఇంకా వేరే బ్యాంగిల్స్ కూడా. ఇవి నార్మల్ మన మట్టి గాజులు అండి. సో అవి డజన్ కూడా మట్టి గాజులే అవి కదా? కూడా మట్టి గాజులే, కానీ అంత ఈజీగా పగలవు ఇవి. ఓ ఓకే ఓకే. చాలా ఇవైతే గట్టిగా ఎంత ఉంటాయి. పడతాయి? ఇవి డజన్ $10 అండి. మన నార్మల్ మట్టి గాజులు మనం వేసుకుంటాం కదా, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అని చెప్పి, రోజ్ బ్యాంగిల్స్ అని చెప్పేసి, ఇది ఫ్లవర్ మోడల్ వచ్చేసింది.
బాగుంది అండి, కొత్త కలెక్షన్ కూడా వచ్చినట్టుంది, బాగుంది. ఇది వాటర్ డ్రాప్ బ్యాంగిల్స్, ఇవన్నీ మామూలుగా మెటల్ బ్యాంగిల్స్. మెటల్ బ్యాంగిల్స్ అండ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ఇవి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. ఓకే, ఇవి సిల్క్ థ్రెడ్, ఇవన్నీ. అవునండి, ఇవన్నీ మెటల్ మెటల్ బ్యాంగిల్స్. గాజులో సైజెస్ అన్నీ ఉంటాయండి, ఏం సైజెస్ ఉంటాయి? నా దగ్గర 2 నుంచి 2 వరకు ఉన్నాయండి. 2 నుంచి 2 వరకు ఉంటాయి. ఓకే, ఈ స్టాండ్ భలే ఉందండి, క్యూట్ క్యూట్గా. ఇవన్నీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. వీటిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇది పీకాక్ లానే ఉందండి. పీకాక్ అండి, పీకాక్ మోడలే అంటారు దాన్ని. వెరీ నైస్, బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఇలాంటిది ఒక్కటి వేసుకున్నా కూడా సరిపోతుంది. అంతే, అదే ఒక్కటి సింగిల్ బ్యాంగిల్ కోసము బ్రైడ్స్ ఉంటే బ్రైడల్ బ్యాంగిల్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఓ నైస్, హెవీ లుక్ ఉంది, బాగుంది, నైస్. ఇది 2 అండి సైజ్. 2 సైజ్ ఉంది. అలాగే 2, 4, 2, 6, 2, 8 కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, ధృవీరా కలెక్షన్స్ అండి. అవునండి. సో ఇదేంటండి? ఇవి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయండి, హెయిర్ పిన్స్. ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కదా, సో అందుకని చెప్పేసి జస్ట్ ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. ఇలా హుక్స్ ఉంటాయి వెనకకి. ఓ బండ్లో బండ్లో హెయిర్ వేసుకొని జడ వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. బాగున్నాయండి ఇవి కూడా. అలా ఇప్పుడు ఇవి చిన్న చిలుకలు ఉన్నాయి చూడండి, చిన్న చిలుకలు. వెనక ఇలా చిన్న హుక్స్ ఉంటాయి, చిన్న పిల్లలకి పెట్టడానికి, డెకోర్ చేయొచ్చు. డెకోర్ చేయడానికి. ఇవి సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉంటాయి. ఇవి ఇప్పుడు ఈ ప్రైస్ ఒక్కొక్క పీస్ ప్రైజా లేకపోతే సెట్ ప్రైస్? సెట్ మొత్తం అండి. ఓకే, నాకు ఇది ఇవ్వరా, నేను మా అమ్మాయి వాళ్ళకి తీసుకుంటా. నాకు దే ఆర్ 9, ఐ హ్యావ్ టు రిమెంబర్ మై సెల్ఫ్. బట్టలు డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి గుంగురు బ్యాంగిల్స్ అని చెప్పి, కాశ్మీరీ గుంగురు బ్యాంగిల్స్ అని చెప్పేసి. ఓ, ఇవి ఎంత పడతాయండి? ఇవి 8 పీసెస్ వస్తాయండి. ఓకే, సెట్ $8. సెట్ $8. నైస్. మీది ఒకసారి ఇన్స్టా చూపించండి. వాళ్ళ ఇన్స్టా పేజ్ అండి, మన ఫ్రిస్కో ఏరియాలోనే ఉంటారండి. ఒకవేళ ఇంట్రెస్ట్ అయితే మీరు పర్సనల్ షాపింగ్ కూడా అపాయింట్మెంట్ తీసుకొని 6 సారీస్ ఇచ్చారని అనుకోండి, ఒక సారీ సిల్క్ సారీ ఇచ్చారంటే 999, సారీ పాలిషింగ్ అండ్ రోలింగ్. సిల్క్ సారీ అంటే పట్టు చీరలు. పట్టు చీరలు ఇవ్వాలా అని అవసరం లేదు. మీకు పట్టు చీరలు లేకపో 3 సారీస్, ఒకటి కాటన్, ఒకటి జార్జెట్, ఒకటి మైసూర్ సిల్క్, ఏదో ఒకటి ఇచ్చారంటే యూ కెన్ పుట్ ద రెస్ట్ ఆఫ్ ద 4-5 ఐటమ్స్, షర్ట్స్లో, కుర్తీస్లో, డ్రెస్సెస్, మీ పాపది ఏదైనా ఉంటే అన్నీ పెట్టచ్చు. మీకు చాలా బాగా వస్తాయి. $60కి మేమే వచ్చి పికప్ చేసుకుని ప్రాసెస్ చేసి డ్రాప్ కూడా చేసేస్తాము. అది నేటికి ఫ్రీ. ఓ నైస్. అండ్ యూ ఆల్సో గెట్ అ ఫ్రీ సారీ రోలింగ్ అండ్ పాలిషింగ్ ఇఫ్ యూ వాంట్ టు గివ్ మోర్ దెన్ 5 సారీస్ టు అస్. ఆ ఐటెంలోనే మీరు 6 పెట్టుకోండి సారీస్, మీకు ఛార్జ్ 5 అవుతుంది. 5 పెట్టారంటే 5 times 5 ఎంత అవుతుంది? 5 times 9 అనుకోండి. సిల్క్ సారీస్ పెడతారు 45 అయిపోతుంది. సో రెస్ట్ ఆఫ్ ద $30కి మీరు మీ డ్రెస్సెస్లో అవన్నీ ఇదే ప్రైసింగ్. ఇప్పుడు ఓన్లీ శారీస్ 5 ఇస్తే ఎట్లాగా? ఓన్లీ సారీస్ 5 ఇస్తే షిప్పింగ్ ఛార్జ్ చేస్తారు, అందుకే మీరు వేరే కూడా ఇవ్వచ్చు అంటారు. ఓ $60 అయితే ఫ్రీ షిప్పింగ్. $15 సేవ్ కదా మీకు. వన్ సారీ 5 రోలింగ్ అండ్ పాలిషింగ్. 5 కా $60 అయితే పాలిషింగ్ ఫ్రీ అంటున్నారు అన్నిటికి. ఒక్క శారీకి ఓన్లీ 1 సారీ. మీరు 6 ఇస్తే 5 ఫ్రీ చేస్తాము. షిప్పింగ్ కూడా ఇస్తాం కదా, పికప్ డెలివరీ. పికప్ డెలివరీ. గాట్ ఇట్ అండి. మెకనీలో ఉంటారు. సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే రీచ్ అవుట్ అవ్వండి. ఇదైతే ఇన్స్టాగ్రామ్ అండి, ఫాలో అవ్వండి. కూడా ఫేస్బుక్ అండి. మీరు ఇవ్వండి, స్టార్స్ పెట్టి చక్కగా. మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. స్టే కనెక్టెడ్, స్టే సేఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.